మధ్యలో కనపడే దేవుడు గరుకు మంత్రుడు, ఒక చేతిలో విష్ణుదేవుణ్ణి, ఒక చేతిలో మహాలక్ష్మిని ఎత్తుకో ఉన్నారు. ఈయన ఒళ్ళు పైన 8 సర్పాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్వామిని అష్టనాగాభరణాయ, అష్ట సర్పదోష నివారక అని పిలుస్తారు. ఏకకాలంలో 8 విధమైన సర్పదోషాలు ఇక్కడ నివారణ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ కానీ ఈ స్వామికి దేవాలయం లేదు. ఈ ఒక్క స్థానములో పూజ్యులైన రామానుజాచార్యులు ఈ లోకమంతా సుఖంగా ఉండాలని, ఈ లోక కళ్యాణం కొరకు ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. ఇప్పటికీ 1100 ఇతిహాసం ఉన్న దేవాలయం. ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది అంటే, రామాయణం నడిచిన కాలంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని లంకా పట్టణానికి వెళ్తుంటాడు. ఆ సమయాన జటాయు అనేటువంటి పక్షి సీతమ్మ తల్లిని రక్షణ చేయడానికి ఎదురుపడుతుంది. అప్పుడు కోపం వచ్చిన రావణాసురుడు తన కత్తితో 2 రెక్కల్ని కొట్టాడు. అప్పుడు జటాయు పక్షి ఒక ప్రాణం. అందుకని ఈ క్షేత్రాన్ని రావణుడు కొల్లలు పట్టిన ఒక జటాయు పక్షి ప్రాణం వదిలిన స్థలం ఇది. కొలదేవి అనే ప్రసిద్ధి అయింది. ఆ ఒక పక్షి పడిన స్థల విశేషంగా ఈ ఒక స్వామిని పూజ్యులైన రామానుజాచార్యులు లోక కళ్యాణం కొరకు ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. ఎవరైతే స్వామి ఒక దర్శనం చేస్తారో వాళ్ళకు అదృష్టం లభిస్తుందని, ఎవరైతే స్వామికి సేవ చేస్తారో వాళ్ళకు దోష పరిహారం అవుతుందని గరుడు పురాణం చెప్తుంది. మంచి ఆరోగ్యం కావాలి, మంచి చదువు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, సంతానం కావాలి, నెమ్మది సుఖ శాంతి కొరకు ఈయన ఒక ఆశీర్వాదం ఉంటుంది. అందరికీ శుభం జరగాలని భగవంతుని ప్రార్థన చేసుకుంటాం. జయంతి రమణ గోవిందో.